మన సబ్స్క్రైబర్ మొన్న రీసెంట్‌గా పెట్టిన వీడియోలో అడిగిన ఒక చిన్న టిప్‌కి ఈరోజు వీడియో చేస్తున్నానండి. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు వీడియో వాచ్ చేసి, అలాగే మీకున్న డౌట్‌ని కూడా మీరు కామెంట్ పరంగా పెట్టి, మీరు ఏదో ఒకటి రిక్వెస్ట్ అడుగుతున్నందుకు నేనైతే చాలా హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఈరోజు వీడియో వచ్చి మనకి ఈ చలికాలంలో కానీ చెమ్మదనంతో ఏంటంటే బయట బట్టలు అనేవి త్వరగా ఆరవండి. ఆరినా సరే ఇలాగ కొంచెం చెమ్మదనంగా ఉంటాయి. అలాగా ఉన్నప్పుడు మనం ఇలాంటి నాప్థనిల్ బాల్స్ అని, రూమ్ స్ప్రేలు, తర్వాత ఓడోనిల్స్ ఇలా రకరకాలవి వాడుతూ ఉంటాము. రూమ్లో కానీ బ్యాడ్ స్మెల్ రాకుండా, కబోర్డ్స్లో కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా. సో అలాంటప్పుడు ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. కొంచెం బేకింగ్ సోడా ఒక స్పూన్ తీసుకోండి. దాంట్లో ఒక పర్ఫ్యూమ్ కానీ, కంఫర్ట్ కానీ ఏదైనా సరే మీకు అవైలబుల్ ఉన్నది ఏదైనా సరే, ఎసెన్స్ ఆయిల్ కానీ ఏదైనా సరే మీరు వేయండి. తర్వాత దానిపైన ఇలాంటి జాలి లాంటిది మనకి ఏదైనా మన ఫ్రూట్స్ కొన్నప్పుడు ఇలాంటివి వస్తాయి కదా బ్యాగ్స్. సో అలాంటి బ్యాగ్ ఏదైనా తీసుకొని దాని మీద రబ్బర్ బ్యాండ్ పెట్టేసి మీరు కబోర్డ్స్లో పెట్టండి. మనకి బేకింగ్ సోడాకు ఉన్న అత్యంత మంచి తత్వం ఏంటంటే, మంచి గుణం ఏంటంటే అది ఏదైనా స్మెల్ని అబ్జర్వ్ చేసిద్ది అనమాట. దానివల్ల మనం కబోర్డ్స్లో పెట్టినప్పుడు కబోర్డ్స్లో ఉన్న చెమ్మ ద్వారా వచ్చిన బ్యాడ్ స్మెల్ని అది ఈజీగా అబ్జర్వ్ చేసిద్ది. సో మనం ఏదైనా డియోడ్రెంట్ వేయడము, లేకపోతే ఏదైనా వేయడం, కంఫర్ట్ అలాంటిది వేయడం వల్ల మంచి స్మెల్ అనేది కూడా వచ్చింది అనమాట. సో మంచి టిప్ అండి. మీకు ఒకవేళ గ్లాస్ జార్ లేకపోతే ఏదైనా జిప్ లాక్ కవర్లో కూడా పెట్టచ్చు. తర్వాత నెక్స్ట్ సింపుల్ టిప్ ఏంటంటే అగరబత్తులు. మంచి స్మెల్ వచ్చే అగరబత్తులు తీసుకోండి. అవి యాజ్ టీజ్గా మీరు కబోర్డ్స్లో అలా ఏదైనా గోడ కార్నర్లో పెట్టండి, లేదా అవి పొడి చేసేసి అవి ఒక జిప్ లాక్ కవర్లో పెట్టి దాన్ని కొంచెం పిన్తో ఇలా గుచ్చేసారంటే అవి చిన్న చిన్న కన్నాలు పడతాయి కదా. సో అలాంటివి కూడా ఇలా పెట్టచ్చు. తర్వాత మనము ఒక 3 డేస్కి లేదా 1 వీక్ ఒకసారి మీరు చేంజ్ చేస్తూ ఉండండి. తర్వాత లవంగాయలు, కర్పూరం బిళ్ళలు కూడా ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ సింపుల్ ఐడియా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్